హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం కూడా ఈ విధంగా 3D పాప్అవుట్ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్దాం. ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొనేసి కింద టిక్ మార్క్ పైన ట్యాప్ చేస్తే టైం లైన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనము ఇన్షాట్ లోగో ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసుకుందాం. దానిపైన టచ్ చేస్తే ఫ్రీ రిమూవ్ అనేసి వస్తుంది. దానిపైన టచ్ చేస్తే లోగో అనేది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ పైన ఇలా కొద్దిగా స్క్రోల్ చేస్తే పిప్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి గ్రీన్ స్క్రీన్ మొబైల్ పిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. తర్వాత పైన కొద్దిగా స్క్రోల్ చేస్తే చమోరా అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి మనం గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసుకోవాలి. గ్రీన్ కనపడకుండా మనం కరెక్ట్గా ఎరేస్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకునేసి టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఆ ఫోటో ఇమేజ్ ఉంది కదా, దానిపైన టచ్ చేసి పైన ఇలా కొద్దిగా స్క్రోల్ చేస్తే కాపీ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇమేజ్ కాపీ అయిపోతుంది. నెక్స్ట్ ఓవర్లే పైన ట్యాప్ చేస్తే ఇమేజ్ లేయర్లో కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మాస్క్లోకి వెళ్ళేసి మనం రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు చాయ్ కప్ ఉంది కదా, అంతవరకు మాత్రమే కావాలి. మాస్కింగ్ అక్కడి వరకు మనము ఎరేస్ చేసుకొనేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకునేసి టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, 3D పాప్అవుట్ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పైన ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి మనం ఇంపోర్ట్ చేసుకుందాం.